నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థి దశ నుండే సేవాభావం అలవర్చుకోవాలి. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో చెప్పిన వక్తలు. నగరాన్ని సర్వనాశనం చేస్తున్న స్థానిక శాసనసభ్యుడు కూటమి ప్రభుత్వం. 47-49 వార్డుల రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ భారత్. ఆరు జిల్లాల మండల బీజేపీ అధ్యక్షులకు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులకు ప్రశిక్షణ తరగతులు నిర్వహించాం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. జీవన పోరాటం, మత్స్య సంపద కొరకు ఆరాటం, ప్రాణులకు తెగించి పడవల పోటీలు. గురువారం నాడు గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల జాతీయ సేవా పథకంలో భాగంగా ప్రత్యేక సేవా శిబిరం మున్సిపల్ కాలనీలో గల రత్నంపేటలో ఈరోజు ప్రారంభించారు. ముందుగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కళాశాల డైరెక్టర్ శ్రీమతి తేతెల సత్య సౌందర్య, ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా వీచేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు కేటీఎస్ మూర్తి, ఎస్వివి సుబ్రహ్మణ్యంలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక సేవా శిబిరం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా వీచేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు కేటీఎస్ మూర్తి మాట్లాడారు. విద్యార్థి దశ నుండే చురుగ్గా ఉంటూ మనలోని బద్ధకాన్ని తొలగించుకున్నప్పుడు జీవితంలో పైకి ఎదగలమని విద్యార్థులకు సూచించారు. సో ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఇనాగరేషన్. సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 1 వీక్ పాటు, సో మీరందరూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్గా సొసైటీకి ఏదో చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినారు. సో అందుకు ముందు మీకు మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. ఒకసారి ఎన్ఎస్ఎస్ క్లాప్తో అప్రిషియేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఎవరికైనా ఏదైనా చేయాలి అన్న ఉద్దేశం, సో ఖచ్చితంగా సొసైటీలో మీరు స్ట్రాంగ్గా నిలబడగలరు. ఇప్పుడు మన పిలిచిన వెంటనే ఆహ్వానం మన్నించి వచ్చిన సత్యసాయి ట్రస్ట్ మెంబర్స్ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ అండి. అండ్ సో వాళ్ళు పుట్టపర్తి సాయిబాబా మీ అందరికీ తెలుసు కదా, తెలుసా? సో మొన్న శత జయంతి ఉత్సవాలు కూడా జరిగినాయి. సో ఆయన చెప్పే మెయిన్ టీచింగ్ ఏంటంటే సర్వీస్ టు మ్యాన్ కైండ్, సర్వీస్ టు గాడ్. సో ఎప్పుడైతే మానవ సేవే మాధవ సేవ. ఆల్మోస్ట్ అన్ని రిలీజియన్స్, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ ప్రీచ్ చేసేది ఏంటి? సేమ్ ప్రీచ్ చేస్తారు, సర్వీస్ టు మ్యాన్ కైండ్, సర్వీస్ టు గాడ్. సో ఎప్పుడైతే మనం సొసైటీని సర్వ్ చేద్దామని ముందుకు వస్తున్నామో, సో ఆబ్వియస్ గా మనం దేవుణ్ణి రీచ్ అవుతున్నట్టే. ఎవరి రిలీజియన్ అయినా, ఏ కాస్ట్ అయినా, ఏ కులమైనా సరే మీరు మీ గాడ్ కి దగ్గర అవుతున్నట్టే. సో అదే ఉద్దేశంతో మనం వచ్చిన పని ఏంటి అది చూసుకుని జాగ్రత్తగా మీరందరూ కూడా సక్సెస్ఫుల్ గా క్యాంప్ కంప్లీట్ చేయాలి. క్యాంప్ వచ్చే 7 days ఉంటాయి. ఇందులో డెంటల్ క్యాంప్ ఉంటుంది, ఐ క్యాంప్ ఉంటుంది, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంప్స్ ఉంటాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఉమెన్ మీద జరిగే అట్రాసిటీస్ ఏదైతే ఉన్నాయో దాని మీద మీకు అవేర్నెస్ అనేది కలిగించడం జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ అనేది మీరు కలిగించుకుని మీ చుట్టుపక్కల ఉన్న జనానికి కూడా కలిగించాలి. మనం నేర్చుకునేది 10 మందికి నేర్పిస్తేనే అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. సో అలా మీరు నేర్చుకుని ఇంకా 10 మందికి కూడా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. అలాగే ఈ లోకల్ ఏరియాలో ఉన్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి. సో క్యాంప్కి వచ్చాం కదా సార్ అన్నట్టు ఏదో ఆడటం పాడటం వెళ్ళిపోవడం అవునా? కాదు. సో మనం వచ్చిన ఉద్దేశం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయిందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి. మీరు అటు వెళ్ళిపోవడాలు ఇటు వెళ్ళిపోవడాలు అలా చేయొద్దు. మన కాలేజ్కి చాలా డిసిప్లిన్ కాలేజ్ అని పేరు ఉంది, మీ అందరికీ తెలుసు. సో ఆ పేరు పోగొట్టకుండా 1 వీక్ క్యాంప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. అంటే అలవాటు ముఖ్యంగా స్వామి చెప్పారంటే అనాలంగా చెప్పింది అంటే మనం మన తోటి వాళ్ళు సహాయం చేస్తే మనం దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది సర్వీస్ టు నాకంటే సర్వీస్ టు గాడ్. మనం దేవుడు సర్వీస్ చేసినట్టే లెక్క. అంటే మన అందరూ కూడా ఆత్మస్వరూపంగా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం మీ పక్క వాళ్ళు చేస్తే మీరు దేవుడు సర్వీస్ చేసినట్టే లెక్క. సర్వీస్ అనేది ఫిజికల్గా చేయొచ్చు,
మెంటల్గా కూడా సర్వీస్ చేయొచ్చు. ముఖ్యంగా మీ పక్క వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు పలకరించి మీరు ఏం పర్వాలేదు తగ్గిపోతుంది. మీరు మందులు పడుతున్నారు కదా, చాలా బాగా అయిపోతుంది. ఇలాగే బాధ్యతలు చాలా మంది ఉన్నారు, అన్నారు అనుకోండి, ఆయన ఎలా ఉంటుంది మనసులో పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అదే కాకుండా అమ్మో ఇలాంటి జబ్బు వస్తే ఏమైనా ఉందా అని అంటే ఆయన ఏమవుతాడు, డిప్రెస్ అవుతాడు. అది అలా మానసికంగా కూడా చెప్పొచ్చు స్వామి చెప్పారు అన్నమాట. అంటే జనరల్గా సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా తెలుసు, అంటే దారుణ బాగా తెలుసు. అంటే మన ఏపీ దాని వ్యాపార మీదకి ఒక యూనియన్ ఒక సెక్రటరీగా కూడా చేశారు, ఆయన బాగా చేశారు. అంటే వారికి సర్వీస్ చేసేవారు. ఎందుకంటే ఆ సంవత్సరం పనిచేసేటువంటి వర్కర్స్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆయన వెళ్ళి మాట్లాడేసేవారు. ఇది సర్వీస్. సర్వీస్ అంటే మనం ఎవరితో చేయడం అంటే ఎలా జరుగుతుందో చేయిస్తాము సర్వీస్ అంటే. కానీ సర్వీస్లో దిగితే ఇది మంచి చెడ్డాలు చూడకూడదు, పంపించింది. సాయి సేవా సమితికి తెలుగుగా నేను చేస్తున్నాను. సార్ నాకు మీరు బాగా టీవీఎస్ అర్జున్ రెడ్డి గారు మా గుడి గారు, నేను కోర్టులో పనిచేసి రిటైర్ అయ్యాను. టీకే విశ్వేశ్వరరావు రెడ్డి గారు అంటే ఒక చైతన్యం. ఎక్కడ ఏ వారి అవసరం ఉంది, ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ముందు నిలబడేది. మరి ఈ సభను పెద్దలందరూ కూడా నమస్కారం చెప్పుకుంటూ ఇక్కడ ఏదో చాలా లిస్ట్ పెట్టారు, చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్వచ్ఛ భారత్ చూస్తారు. మనం ఏ విధంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలి, ప్లాస్టిక్ వాడడం ఎలా ఉండాలి. తర్వాత ఇక్కడ ఐ క్యాంప్ కూడా పెట్టారు. ఐ క్యాంప్లో పాల్గొంటారు కదా, అక్కడ చాలా కండిషన్ బాగా వస్తుంది, బాగా ఏజ్ పర్సన్స్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళని చేయి పట్టుకుని తీసుకెళ్ళి, అంటే ఎదుటివాడిలో భగవంతుడు ఉన్నాడు, నేను ఆ భగవంతుడు సేవ చేస్తున్నాను అన్న ఉద్దేశంతో మీరు సేవ చేయాలి తప్ప నేనేదో సేవ చేస్తున్నాను, ఉపయోగిస్తున్నాను, జాగ్రత్తగా పెట్టుకుంటాను అన్న ఉద్దేశం దానికి ఫలితం ఉండదు. అర్థమైందమ్మా? ఎదుటివాడు ఆ నారాయణుడు అంటే మా భాషలో స్వామి చెప్పిందంటే మన సహాయం కోసం వచ్చేవాడు మాకు నారాయణుడితో సమానం. ప్రతి వ్యక్తులతో భగవంతుడు చూడాలని సత్యబాబు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మాత్రం మీరు సహాయాలు ఆ వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేస్తే భగవంతుడికి కంపల్సరీ మనకి చాలా చక్కగా చూసుకుంటాడు. తర్వాత ఇక్కడ రోడ్డు గురించి కూడా చెప్పారు. ఏ విధంగా ఈరోజు రాజమహేంద్రి మహిళా కళాశాలల తరఫున ఇక్కడ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ వారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఎస్ మూర్తి గారు, అలాగే ఎస్వివి సుబ్రహ్మణ్యం గారు, ప్రిన్సిపల్ ప్రసాద్ గారు, డైరెక్టర్ సత్య సౌందర్య గారు, అలాగే ప్రవీణ్ గారు, అలాగే మౌనిక గారు, వెంకట గారు, వీళ్ళందరూ కూడా సారథ్యం వహించి ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం జరుగుతుంది. మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, సత్యసాయ సేవా సమితి కన్వీనర్స్ని పిలిచారు ఏంటని. ఎందుకంటే సాయిబాబా ఒకటే చెప్పాడు, ఆయన మానవ సేవే మాధవ సేవ అని చెప్పండి. మీరు ఎన్ఎస్ఎస్ సోషల్ సర్వీస్ అంటే బాబా చెప్పింది మీరు పాటించడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యారు. మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, ఎందుకు వెళ్తారు తిరుపతి? స్వామి మాకు ఆ పని చేసి పెట్టు, మాకు 100 రూపాయలు లాభం వస్తే 10 రూపాయలు నీకు ఉండేళ్ళు వేస్తూ ఉంటారు, అంతే కదా. సాయిబాబా అలా చెప్పలేదు. మన భారతదేశంలో ఏదైతే అవసరమో వాటిని ఉచితంగా అందరికీ సహాయం చేయమని చెప్పాడు. ఆయన చేసి ఆచరించాడు. ఆయన పుట్టపర్తిలో హాస్పిటల్ ఉంది, బెంగళూరులో హాస్పిటల్ ఉంది, బ్రహ్మాండమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అన్నింటిలోనూ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీగా. ఇక్కడి నుంచి ఇప్పుడు తగ్గింది, కానీ ఇదివరకు హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇక్కడ ఎక్కడా చేసేవారు కదా, పుట్టపర్తి పంపించేవాళ్ళు. నేను కూడా కొంతమందిని పంపించాను. అక్కడ ఫ్రీ హార్ట్ ఆపరేషన్, ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేసేవారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. అంటే అప్పట్లో ఎక్కడా లేవు కాబట్టి అక్కడికే పంపించేవాళ్ళు. అక్కడ భోజనాలు పెట్టి వసతి ఇచ్చి అన్నీ ఆపరేషన్ చేసేవారు. అలాగా మనకి ఏదైతే పేదవారికి అవసరం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండు కూడా ఫ్రీగా చేసి ఆయన మానవ సేవ మాధవ సేవ అని చెప్పి నిరూపించారు. అంతేకాదు
చాలా ఏరియాలో రాయలసీమలో కానీ మన ట్రైబల్ ఏరియాస్లో కానీ వేసవకాలం వస్తే తాగడానికి మంచినీళ్ళు ఉండవు. అటువంటి ప్లేసెస్లో ఆయన ట్యాంకర్స్ ఓవర్ ట్యాంకులు అన్నీ అరేంజ్ చేసి వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై అన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఆయన మన శత జయంతి ఉత్సవాలకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చాడు, రాష్ట్రపతి ముర్ము మేడం వచ్చారు, సీఎంలు ఇద్దరు వచ్చారు. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మన సీఎం చంద్రబాబు అందరూ వెళ్ళారు. అంటే అతను ఒక గొప్ప వ్యక్తి కాబట్టి అందరూ కూడా వెళ్ళటం జరిగింది. మరి అటువంటి మహానుభావుడిని ఆదర్శంగా తీసుకుని ఎన్ఎస్ఎస్ మనం రన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే ఎన్ఎస్ఎస్ అంటే తెల్లవారుజామున 5 గంటలకు లేచి నగర సంకీర్తన చేస్తారు. మరి ఇప్పుడు చేస్తున్నారు లేదు తెలియదండి. నేను అక్కడ హై స్కూల్లో చదువుకునేటప్పుడు మా అరుగు మీద పడుకుంటే నన్ను కూడా లేకపోతే తీసుకెళ్ళేవారు. నాకు కూడా ఒక కుక్క వచ్చేది. ఓ సెంటర్లోకి వెళ్ళేసరికి 10-20 కుక్కలు ఆ కుక్కని చూసి మీద పడిపోతే మన కుక్క మీద పడిపోతున్నాయని చెప్పి నేను ఎలా అడ్డు వెళ్తే అన్ని కుక్కలు కలిసి నన్ను కలిసేసినాయి. నేను దగ్గర ఒక 2 నెలలు అలాగే బెడ్ మీద ఉన్నాను. మొత్తం కండ్లన్నీ లాగేసినాయి మొత్తం. అలా ఉన్నా అంటే అప్పట్లో మరి మాకు బాగా సాయిబాబా ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ లాలా చెరువు దగ్గర ఒక కేంద్రం పెట్టి అలాగే శ్రీరామనగర్లో కేంద్రం పెట్టి రన్ చేస్తున్నారు. అలా మా ఊర్లో పల్లెటూరులో పెనుమంట్ర అనే ఊర్లో సత్యసాయి సేవా కేంద్రం ఉండేది. అది ప్రతి వారం భజనలు చేయటం, నగర సంకీర్తన చేయటం, సేవ చేయటం అన్నీ చేసేవారు. నేను కూడా అందులో సభ్యుడినే. అందువల్ల వాళ్ళు చేసి ప్రతి కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యేవాడిని. సార్ ఒకటే చెప్పారు, ఇప్పుడు ఏంటంటే సత్యసాయ సేవా సమితితో మీ కాలేజీ కూడా టైఅప్ ఉంటే మంచిదని సార్ చెప్పడం జరిగింది, మన సుబ్రహ్మణ్యం గారు. సార్ ఈ కానించి మీరు ఏ ప్రోగ్రాం చేసినా మా ఎన్ఎస్ఎస్ పిల్లలు మీతో పాటు వస్తారు. సత్యసాయి సేవా సమితితో మా పిల్లలందరూ కూడా టైఅప్లో ఉంటారు. ఎందుకంటే మా పిల్లలు కూడా మేము కూడా సేవా దృక్పథంలో ఇలా గోదావరి క్లీనింగ్ అయ్యింది, లేదా గోదావరికి నరేంద్ర మోడీ గారు 54 కోట్లు రిలీజ్ చేశారు, జగన్ గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చి 95 కోట్లతోటి మురుగునీటి శుద్ధి కర్మాగారం వచ్చిందంటే రాజమండ్రికి అది మా పిల్లల యొక్క కృషే. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి అక్కడ క్లీన్ చేసి అదంతా ఎక్స్పోజ్ చేసి నేను నిరాహారదీక్షతోనే నరేంద్ర మోడీ లాంటి వాడు నమామి గోదావరి అని 54 కోట్లు ఇచ్చింది. జగన్ గారు ఎవరికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం, మాకు మాత్రం 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది. ఎందుకంటే పిల్లలందరూ ఇంత కష్టపడి ఇలా చేస్తున్నారని ఇచ్చారు. మా వాళ్ళు సేవా కార్యక్రమాలకి ఎప్పుడు కూడా ముందుంటారు. మీరు ఏ కార్యక్రమం చేద్దామని మా ప్రవీణ మేడంకి చెప్తే వెంటనే మా పిల్లలు అక్కడికి వస్తారు. మీరు కంబైన్డ్గా ఈ కాడి నుంచి టైఅప్ అయ్యి సత్యసాయి సేవా సమితి, రాజమహేంద్రి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కంబైన్డ్గా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాంపులో మరి 27వ తారీఖున ఇనాగరేషన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉంది, 28న ఐ క్యాంప్ ఉంది, 29న రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ పోలీసు డిఎస్పీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. 30వ తారీఖున వాటర్ యూసేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ కూడా చెప్పడం జరుగుతుంది. 1వ తారీఖున ఉమెన్స్ ప్రెజెంట్ డే, ఆర్టీఓ సిటీస్ ఉమెన్స్ ప్రెజెంట్ డే ఉంటుంది. 2వ తారీఖున ప్లాంటేషన్, 3వ తారీఖున అవేర్నెస్ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు అన్నీ కూడా తెల్లారులెక్కితే చూస్తున్నాం. అంతా కూడా డబ్బుల్ ట్రాన్సాక్షన్లో దొంగగా డబ్బులు డ్రా చేసేయడం, మనకు దొంగ పూలు రావడం అన్నీ, వీటన్నిటి మీద కూడా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ వచ్చి ఈ క్యాంపులన్నీ కూడా మరి రన్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా మరి క్యాంపులో పాల్గొని సోషల్ సర్వీసు నిజంగా ఎవరికైతే సర్వీసు చేయాలని చెప్పి ఆలోచన వస్తుందో వాళ్ళే గొప్ప వ్యక్తులు అవుతారు. ఏ బద్ధకస్తుడు కూడా ఎప్పుడు కూడా పైకి రాడు. మీరు ఎవరినైనా తీసుకోండి, చిరంజీవి తెల్లారుజామున 5 గంటలకు లేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తెల్లారుజామున 4ంటికి లేచి ఎక్సర్సైజ్ చేసి 5ంటికి రాజశేఖర రెడ్డి అని మమ్మల్ని పిలిచేవాడు, 5ంటికి వెళ్ళేవాళ్ళు. ఎన్టీ రామారావు, నేను ఎన్టీ రామారావు కాకినాడ వస్తే కలవటానికి వెళ్ళాను, నాకు 4 గంటలకు ఎంటర్ ఇచ్చాడు. తెల్లారుజామున 3 గంటలకు లేచిపోయి ఎక్సర్సైజ్ చేసి అన్నీ స్నానం చేసేసి కూర్చున్నాడు. 4 గంటలకు వెళ్ళి కలిసాం. ఎవరైనా సరే గొప్ప వ్యక్తులు అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే గొప్ప వాళ్ళు అవుతారు. అలాగే వాళ్ళకి సేవాభావం ఉంటేనే గొప్ప వ్యక్తులు అవుతారు. సోమరిపోతుల్లో పడుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికైనా సేవ చేయాలంటే మనకెందుకని పడుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప వ్యక్తులు కాదు. అది వాళ్ళ యొక్క రంగాల్లో కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఫైనాన్షియల్గా వ్యాపారాల్లో కానివ్వండి, అలా గొప్ప వాళ్ళు అవ్వాలంటే సేవా దృక్పథం ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. అందువల్ల మీకు
ఎన్ఎస్ఎస్లో చేరారంటే మీకు సేవా దృక్పథం ఉందని అర్థం. లేకపోతే మన కాలేజీలో 1000 మంది స్టూడెంట్స్ ఉంటే మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? మీకు సేవ చేయాలనే తాపత్రం అది ఉంది కాబట్టి జాయిన్ అయ్యారు. అది మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోండి, మంచి పేరు తెచ్చుకుని మన కాలేజీ కూడా రాజమహేంద్రి కాలేజీ అంటే ఒక డిసిప్లైన్డ్ కాలేజీ, ఆ పేరు మీరు నిలబెడతారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వారం రోజులు కూడా మరి చక్కగా కార్యక్రమాన్ని డిసిప్లైన్గా చేయమని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ బాబు షూరిటీ మోసలపై 47, 49వ వార్డులకు రచ్చబండ కార్యక్రమం స్థానిక క్వారీ సెంటర్, డాక్టర్ అంబేద్కర్ పార్లమెంట్ భవన్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ముందే ఎన్నో హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు 47, 49 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు ముఖ్యంగా ఇన్ఛార్జీలు బర్రె కొండబాబు, చోడిశెట్టి సత్యవాడి, తిరగాటి దుర్గా, గారా చంటి కలిసి ఏర్పాటు చేశారని అభినందించారు. సార్ వచ్చండి. రచ్చబండ కార్యక్రమాన్ని స్థానికంగా బర్రే కొండబాబు గారు, చోడిశెట్టి సత్యవేణి గారు, తిరగడ దుర్గారావు, అదేవిధంగా గారా చంటి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక్కటే మెసేజ్ ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఇవాళ మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలు జగనన్న నిర్మాణం చేస్తే అందులో 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ తెలుగుదేశం పార్టీని ఉపసంహరించుకోవాల్సిందిగా ఇవాళ ప్రజల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రతి చోట కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. చాలా మందికి తెలీదు ఇలాగ నిజంగా చేస్తున్నారని. మరి ఈ రకమైన దౌర్భాగ్యమైన పని ప్రభుత్వం చేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నారు మా దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఇవాళ మెడికల్ కాలేజీలు కట్టాలని అంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇంకా మీరు అదనంగా వెచ్చిస్తే అది కంప్లీట్ అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి కనీసం 5,000 కోట్ల రూపాయలు ఒక్కసారి పెట్టక్కర్లేదు కదండి. సంవత్సరానికి 1000 కోట్లు పెట్టినా లేదా 1,500 కోట్లు పెట్టినా కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ ప్రజల ఆస్తి అమ్మడానికి ఈయన ఎవరని అడుగుతా ఉన్నారు. ఇవాళ ప్రజలందరి చేత కూడా 1 కోటి సంతకాలు తీసుకుని గవర్నర్కి ఇచ్చి ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా మేము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఇది కాక స్థానికంగా మరి ప్రబుద్ధుడి గురించి ఎన్ని మాటలు మాట్లాడినా తక్కువే. ఇవాళ మోరంపూడి దగ్గర రోడ్లు వేయరు కానీ ఉన్న రోడ్లని పీకుతాడంట. ఇక్కడ దేవీ చౌక్లోను అదేవిధంగా పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న రోడ్లు పీకే కార్యక్రమం చేస్తాడు. ఒక పక్కనేమో మద్యం సిండికేట్లో అడ్డంగా బుక్ అయ్యి ఇవాళ తీసుకొచ్చి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఎందుకు మీరు మోరంపూడి దగ్గర రోడ్లు వేయరండి? ఆ మాత్రం చేత కావట్లేదా? సంస్థగత విధానంలో భాగంగా 6 జిల్లాల మండల బీజేపీ అధ్యక్షులకు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులకు ప్రశిక్షణ తరగతులు నిర్వహించామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. బీజేపీ కార్యకలాపాలను ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లాలనే విధంగా మార్గదర్శకం చేశామన్న కేంద్ర మంత్రి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలతో ఎలా పనిచేయాలి అనే అంశాలపై చర్చించామన్నారు. బూత్ ఆధారంగా రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసి ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలో స్థానిక అంశాలపై ఉద్యమాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నిర్వహించుకుంటూ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటాం. కాకపోతే ఈ రోజు జరిగేటువంటి ఈ ప్రశిక్షణ ఏదైతే ఉన్నదో వీటన్నిటికీ కూడా భిన్నమైనటువంటి ఏదో ఉపన్యాసాల కోసమో లేకపోతే ఏదో కార్యక్రమాల కోసమో మనం సమావేశమైనటువంటి సమావేశం కాదు.
భారతీయ జనతా పార్టీలో ప్రశిక్షణకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలు నాయకులు ఏ విధంగా పార్టీ పటిష్టతకి మనం పనిచేయాలి అనేటువంటి ఒక ఆలోచన. గోదావరి జోన్ కు సంబంధించి ఒక చారిత్రాత్మక నగరమైనటువంటి రాజమహేంద్రవరంలో జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. రాజమహేంద్రవరానికి సంబంధించి భారతీయ జనతానికి సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం ఉంది. ఏదైతే రాజమండ్రికి చెందినటువంటి వ్యక్తి డాక్టర్ అవసరాల రామారావు గారు భారతీయ జనతా పార్టీ పూర్వ రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా వ్యవహరించారంటే యావత్ దక్షిణ భారతదేశం కూడా గర్వించదగ్గటువంటి విషయం. రాజమహేంద్రం అంతా కూడా గర్వించదగ్గటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. మన ప్రాంతానికి చెందినటువంటి మన నగరానికి చెందినటువంటి వ్యక్తి జనసంఘ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఘనత ఈ పట్టణానికి ఉందనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను. ఈ ప్రశిక్షణ ద్వారా ఏదైతే మన బాధ్యత ఉన్నదో ఒక మండల అధ్యక్షుడిగా కానీ లేకపోతే ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా కానీ మనకు ఉన్నటువంటి బాధ్యతలో ఏ విధంగా ఒదిగి పనిచేయాలనేటువంటి ఆలోచన మనంతా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అంతేకాదు ఈ ప్రశిక్షణ ద్వారా మనలో యొక్క నాయకత్వ పటిమ పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త మిత్రులందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరోజెనరేటివ్ వ్యాధుల్లో ఒకటైన పార్కిన్సన్ వ్యాధి శస్త్రచికిత్స హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో డీబీఎస్ శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పీడీఎం డిఆర్సీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదుల కంధాడే గురువారం రాజమహేంద్రవరంలో యశోద మెడికల్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన దేశంలో ప్రతి 1 లక్ష జనాభాలో 42% నుండి 60% మంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ వ్యాధి బీపీ షుగర్ లాగా జీవితాంతం కొనసాగుతుందన్నారు. పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్స్ గురించి మాట్లాడతారు. మేడం ప్లీజ్. నమస్కారం. సో మాది ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఉంది యశోద హాస్పిటల్లో పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్ అని ఒక గ్రూప్ ఉందన్నమాట. మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారని, ఆయనకి ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు ఈ మూవ్మెంట్ డిజార్డర్స్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు నేను డాక్టర్ రాజేష్ అని న్యూరో సర్జన్ అండ్ డాక్టర్ శృతి, మేము నలుగురం ఉన్నాం ఈ గ్రూప్లో. సో వాళ్ళ తరఫున ఈ పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడదామని. పార్కిన్సన్స్ జబ్బు మూవ్మెంట్ డిజార్డర్స్ అన్నదంటే కదలికల జబ్బు అన్నట్టు. కదలికల జబ్బులో ఎక్కువ కదలికలు ఉండొచ్చు, తక్కువ కదలికలు ఉండొచ్చు. ఎక్కువ కదలికలు ఉండేది కొన్ని ఊగడము, వణకడము, ఎక్స్ట్రా ఇట్లా ఊరికే కదిలిపోవడం, కోరియా, డిస్టోనియా, ట్రెమర్ ఇలాంటి వేరే వేరే రకమైన జబ్బులు ఉన్నాయి. తక్కువ కదలికలు ఉన్న జబ్బు పార్కిన్సన్స్ డిసీజ్. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఎలాంటి జబ్బు అంటే ఇంకా మనకి దాంట్లో వణుకు రావడము, మామూలుగా కూర్చున్నప్పుడు వణుకు రావడము, నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం, అన్నిట్లో స్లో అయిపోవడము. అన్నం తినేటప్పుడు, చేతులు కలుపుకోవడప్పుడు, నడిచేటప్పుడు చేతులు ఊపడంలో, మాట్లాడడంలో, మింగడంలో అన్నిట్లో స్లో అయ్యే జబ్బు పార్కిన్సన్స్ జబ్బు. మనం ఎంతమందికి పార్కిన్సన్స్ జబ్బు వస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక లక్షల్లో ఒక 4-5 వచ్చే జబ్బు. సో మనకి ఆ కౌంట్లో చూసుకుంటే చాలా కామన్గానే ఉంటుంది, బికాజ్ మన పాపులేషన్ చాలా ఎక్కువ. కొన్ని ఏరియాస్లో పార్సీస్ అట్లాంటి వాళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళకి 1 లక్షలో 40 దాకా ప్రివలెన్స్ పెరగచ్చు. సో ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇది నరాల క్షీణించే జబ్బు. ఒక ప్రోటీన్ ఆల్ఫా సిన్యూక్లిన్ అనే ప్రోటీన్ నరాల్లో ఎక్కువ అయిపోయి ఆ నరాలు క్షీణిస్తుంది. ప్రస్తుతం చాలా రీసెర్చ్ నడుస్తుంది ఈ ఆల్ఫా సిన్యూక్లిన్ని తీసేయడానికి, బట్ మన దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ లేవు. బట్ ఈ ఆల్ఫా సిన్యూక్లిన్ పెరిగి నరాలు క్షీణించేటప్పుడు డోపమీన్ అనే పదార్థం తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్లో డోపమీన్ తగ్గుతుంది. సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి.
ఇనీషియల్ స్టేజెస్లో మందులతో ట్రీట్మెంట్ చేస్తాము. దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ, బ్రెయిన్ పేస్ మేకర్ అన్న సర్జరీ చేస్తాం. ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ 30 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారు కానీ మా టీమ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఫస్ట్ DBS అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై. మనకి ఇండియాలోనే ఈ 3 సెంటర్స్లో ఫస్ట్గా మొదలయ్యే ఈ ట్రీట్మెంట్ 2000లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు 25 సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో రోజు రోజుకి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది, ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. సో చాలామందికి ఇప్పుడు ఈ బ్రెయిన్ పేస్ మేకర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో 27/11/2025 తేదీ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. గత 3 నెలల నుండి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్లో మందుల కొరత చాలా విపరీతంగా ఉందని, ఏ మందులు కూడా లేవు అని సమాధానం చెబుతున్నారు. కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ మరియు రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని, తద్వారా ఈఎస్ఐ మందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఏ విధంగానూ కూడా ఉపయోగపడట్లేదని, ఇదే గనక కొనసాగితే కార్మికుల శ్రేయస్సు కొరకు సమస్య పరిష్కారం కాని పక్షంలో 10 రోజుల్లో ఈఎస్ఐ ఆఫీస్ ముందు భారీ ధర్నా చేస్తామన్నారు. నేను రాజమండ్రి కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడిని. మా డిమాండ్ ఏంటంటే శ్రామిక భవనం 2023-24లో శంకుస్థాపన చేసి మొదలుపెట్టారు. అది 1 సంవత్సరం వరకు నిధులుండి అది కొనసాగింది. సంవత్సరం కాలం నుంచి కూడా ఒక 6 మాసాల నుంచి కూడా అది ఆగిపోయింది పూర్తిగా. కమిషనర్ గారిని అడిగాం, అలాగే కలెక్టర్ గారిని అడిగాం, అందరినీ అడిగితే ఇది నిధులు లేక ఆగిపోయిందని చెప్పి అనడంతో మళ్ళీ కమిషనర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి ఎన్నో పర్యాయాలు మేము తిరిగి మేము దాని గురించి వినతి పత్రాలు ఇచ్చి మేము అడిగితే దానికి అప్పుడు కమిషనర్ గారు అలాగే ఇప్పుడు కమిషనర్ గారు కూడా పరిశీలించి దానికి వెంటనే నిధులు కేటాయించి అది పూర్తి చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అది కేవలం నిధులు లేక ఆగిపోయింది. ప్రస్తుతం దాని నిధులు విడుదల చేసి ఆ శ్రామిక భవనాన్ని పూర్తి చేసి మా భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది రోడ్ల మీద ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా మీటింగులు జరుపుకోవడానికి ఆ భవనాన్ని త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి స్థానిక నాయకులందరినీ కూడా మేము కోరుతున్నాం. అలాగే PM విశ్వకర్మ కౌశల్ యోజన అనేసి ప్రధానమంత్రి గారు పెట్టారు. దాంట్లో కొన్ని వృత్తులు మాత్రమే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మిగతా వృత్తులు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఎన్నో వృత్తులు అయితే అందులో ఇంక్లూడ్ చేయలేదు. వాటిని కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పెట్టి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే మా ప్రధాన డిమాండ్ ఈఎస్ఐ లో మెడిసిన్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు ఎవరికి కూడా. ఆ మెడిసిన్ అంతా కూడా పూర్తి స్థాయిలో సప్లై చేయాలి. అలాగే ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డుని పునరుద్ధరించి వాటిలో ఉన్న క్లెయిములన్నీ కూడా పూర్తిగా సభ్యులందరికీ కూడా అందించేలాగా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. అయ్యా కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గత 6 నెలల కిందట మరి ఈఎస్ఐ హాస్పిటల్లో తనిఖీలు చేసిన వారు చాలా సంతోషం. ఈ రోజున కార్మికుడు పడుతున్న ఆవేదన, ఇబ్బంది, ఆరోగ్య రీత్యా కార్మికులకు డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈఎస్ఐ సంబంధించి వారు మరి ట్యాబ్లెట్స్ ఏవైతే ఇవ్వాలో వారు ఇవ్వాలి. కానీ ఒక్క ట్యాబ్లెట్ అంటే ఒక్క ట్యాబ్లెట్ కూడా లేని పరిస్థితి అయింది. ఇదే కనుక కంటిన్యూ జరిగితే మరొక వారం రోజుల్లో ఈఎస్ఐ హాస్పిటల్ గేటు ముందు ధర్నా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి మిత్రులు, మరి ఏదైతే భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉందో ఈ రోజున భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ పూర్తిగా నిద్ర అవస్థలో ఉన్నది. ఎందువల్లంటే సంక్షేమ బోర్డు ఉన్నది. ఈ యొక్క చెస్ విధానంలో వచ్చిన డబ్బు అంతా కూడా సంక్షేమ బోర్డుకు వెళుతున్నది. ఈ రోజు వరకు కూడా సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి వచ్చి కూడా దీన్ని వెసులుబాటు చేయకపోవడం చాలా అత్యంత దారుణాది దారుణమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక మ్యారేజ్ తీశారు, ఒక డెలివరీ తీశారు, ఒక యాక్సిడెంట్ అయినచో పరిహారం తీశారు, యాక్సిడెంట్ లో చనిపోయినచో పరిహారం తీశారు, సహజ మరణాన్ని తీశారు. ఈ రోజు కార్మికుడు చనిపోతే
ప్రతి యూనియన్ కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్టేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో వేగుచుక్క పొడవక ముందే మత్స్యకారులు పడవ పోటీలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పోటీలను తారోజువ్వ వెలిగించి ప్రారంభించారు. గోదావరిలో మత్స్య సంపద అధికంగా దొరికే చోటుకు ముందుగా వెళ్లి ఎవరైతే లంగర్ వేస్తారో అక్కడ సంవత్సర కాలం పాటు చేపల్ని వేటాడుకునేందుకు వారికి హక్కు వస్తుంది. ఈ పోటీలు బలుసుతిప్ప నుండి మొదలై యానం కోటిపల్లి వరకు మత్స్య సంపద అధికంగా దొరికే చోట్ల వరకు కొనసాగుతుంది. గతంలో నాటు పడవలతో ఈ పోటీలు జరిగేవి. ఇప్పుడు కండబలం కలవారికి అవకాశం దక్కేది. ప్రస్తుతం మరో పడవలతో పోటీలు జరుగుతుండటంతో ఆర్థిక బలం ఉన్నవారికి అవకాశం దక్కుతుందంటున్న స్థానికులు. ఈ పోటీల సమయంలో ఏ విధమైన గొడవలు జరగకుండా గ్రామంలో స్థానిక పోలీసులు మోహరించారు. అందరికీ నమస్కారం. ప్రతి ఏటా కూడా మా బలుసుతిప్ప గ్రామం నుండి మరి బ్రతుకు తెరువు నిమిత్తం అంటే ఇక్కడ నుంచి బలుసుతిప్ప నుంచి ఈ పల్లంకూరు గోదావరి అవనండి, ఎదుర్లంక గోదావరి అవనండి, కోటిపల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగార కట్లు కట్టుకునే మరి ఫిషర్మెన్ ఉన్నారు. వాళ్ళ విషయం అయితే దాని నిమిత్తం ప్రతి ఏటా కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒకరోజు నిర్ణయిస్తాం ఈ లంగార కట్టు నావలు బయలుదేరడానికి. అంటే మీరు మరి పోటీ కింద పోటీ విధానమే వస్తుంది. ఇది అంటే బ్రతుకు విధానం కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు. కాబట్టి ప్రతి ఏటా కూడా మరి ఈ రోజున మేము నిర్ణయించడం జరిగింది. మరి అందరూ కూడా సక్రంగా ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికే ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది. పానాదికి వస్తున్నట్టు ఆచారం ఇది. గతంలో అయితే నావలు మెడ్లుకుని వెళ్ళేవారు, ఇబ్బందులు పడుతూ కష్టపడి వెళ్ళేవారు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మరి నావలు స్పీడ్గా వెళ్ళడానికి ఇంజిన్ మరబోట్లను తయారు చేసుకుని వాటి మీద ప్రయాణించి మరి తొందరగా వెళ్ళి అక్కడ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ఆ స్థానం. కాబట్టి ఇక మా బలుసుతిప్ప గ్రామం గోదావరిని చూసినట్లయితే సుమారుగా ఒక 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు వీళ్ళు. ఎక్కడెక్కడైతే ఎదుర్లంక అవనండి, యానం గోదావరి అవనండి, అలాగే కోటిపల్లి వరకు దంగేరి ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా అనాదిగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా బలుసుతిప్ప గ్రామస్తులే వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మాకందరూ కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా సహకారంగా ఉంటారు. అలాగే మాకు ప్రతి ఏటా కూడా మన డిపార్ట్మెంట్ వారు అవనండి, మన మీడియా మిత్రులు అవనండి కూడా అందరి సహకారం కూడా మా గ్రామ ప్రజలకు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి దశ నుండే సేవాభావం అలవర్చుకోవాలి. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో చెప్పిన వక్తలు. నగరాన్ని సర్వనాశనం చేస్తున్న స్థానిక శాసనసభ్యుడు కూటమి ప్రభుత్వం. 47-49 వార్డుల రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ భారత్. ఆరు జిల్లాల మండల బీజేపీ అధ్యక్షులకు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులకు ప్రశిక్షణ తరగతులు నిర్వహించాం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. జీవన పోరాటం, మత్స్య సంపద కొరకు ఆరాటం, ప్రాణాలకు తెగించి పడవల పోటీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.